సపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. నా పేరు సోమరెడ్డి అండి, గోపాలపురం. నాకు ఇంతకు ముందు నుంచి షుగర్ ఉంది. షుగర్ బాగా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య రోజుల్లో నేను సిరిధాన్యాలు వాడుతున్నానండి. ఈ వాడిని కాడి నుంచి షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. ముందర 286, 300 దాకా వచ్చేసేదాన్ని. అటువంటిది ఇప్పుడు ఇది వాడిన తర్వాత 24 రోజులు వాడుతులోకి మొన్న సెక్షన్స్లోకి 216 ఉందండి. అంటే కానీ 86 నుంచి 200 వరకు దరిదాపు 210కి వచ్చేసిందని వాటిని నార్మల్గా వచ్చేసిందని వాటిని. దీనివల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఈరోజు డబ్బులు అడ్డే ఉండలేదు. మొత్తం ఫుడ్ అంతా ఇదేనండి. పొద్దున్న సాయంకాలం టిఫిన్ కూడా ఇంక ఇదే. దీని చూడండి అన్ని విధాలుగా కూడా టేస్ట్ బాగుంటుందండి. మన కూరగాయలు దీని చూడడానికి కానీ తినొచ్చండి. ఎలాగైనా తినొచ్చండి. అన్వి మనం మామూలుగా మనం ఏం తింటామో అన్నిటితో కూడా తినొచ్చండి. అంటే అన్వి అంటే మనం ఎక్కువగా వాడకూడదండి. తగు మాత్రంగా ఎప్పుడన్నా 10 రోజులకి 15 రోజులకి ఏదో ఎప్పుడన్నా సరే తినొచ్చండి. దానివల్ల మా ఇదేం లేదండి. ఈ 24 రోజులను కూడా ఈ వాడిని గురించి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. టీ కాఫీలు తాగుతుందండి. ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్తే ఇక తప్పక తాగుతుంది. కానీ ఇంటికాడంటే ఇంక మళ్ళీ దీని గురించి ప్రత్యేకంగా మనకు టీ కావాలన్నా ఇది లేదండి. ఇంక టీ మొత్తం మానేస్తాను. బయట ఎక్కడికన్నా మనం గెస్టుల దగ్గర వెళ్ళినప్పుడు తప్పగా తాగుతాం కదండి. లేదా ఇంకా టీ మొత్తం మానేస్తాం టీ కాఫీ. షుగర్ ప్రాబ్లం తగ్గింది. చేంజ్ అంటే హెల్త్ కూడా మనకి బాగుంటుంది. శరీరం లాగుతుంది. తర్వాత హెల్త్ మొత్తం ఫ్రీగా బాగుంటుంది. ఇంకా అలా ఏమీ లేదండి. ఇక అసలు ఇంకా గ్యాస్ ట్రబుల్ కానీ నిద్రలేమి కానీ ఫుల్గా నిలబడుతుందండి. అయిపోయాను. హలో ఫ్రెండ్స్, చూసారుగా సిరిధాన్యాల గురించి జనాల అభిప్రాయాలు. ఇక మనం మన కుకింగ్ వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో మనం సిరిధాన్యాల్లో ఒకటైనటువంటి అందుకొర్రలతో అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అందుకొర్రల్ని ఇంగ్లీష్లో బ్రౌన్టాప్ మిల్లెట్స్ అంటారు. ఈ అందుకొర్రల వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఇవి జీర్ణాశయం సమస్యలు తగ్గడానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి, బీపీ కంటి సమస్యలు తగ్గడానికి, ఊబకాయ నివారణకు ఇలా చాలా వాటికి ఉపయోగపడతాయి. ఈ అందుకొర్రల అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు అందుకొర్రలు తీసుకుని దాన్ని నీటితో 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న అందుకొర్రల్లో 1కి 3 కప్పుల నీళ్లు పోసి ఒక 6 గంటల సేపు నానబెట్టండి. ఇలా నానబెట్టిన అందుకొర్రలను మనం ఏదైతే నీటితో నానబెట్టుకున్నామో అదే నీటితో స్టవ్ మీద పెట్టుకుని వండుకోండి. మీరు ఈ అన్నాన్ని వండుకునేటప్పుడు మొత్తం 3 కప్పుల నీటిని ఒకటేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ అందుకొర్రలను నానబెట్టడానికి వాడిన 3 కప్పుల నీళ్లలో 2 కప్పుల నీళ్లు తీసుకుని ముందు ఆ నీటిని వాడుకుని ఆ నీటితో ఇంకా ఉడకలేదు అనుకుంటే గనక మిగతా నీటిని వాడుకోవచ్చు. డాక్టర్ ఖాదర్ వలీ గారు చెప్పిన దాని ప్రకారం ఈ సిరిధాన్యాలను మనం స్టీలు పాత్రలోనూ లేదంటే మట్టి పాత్రలోనూ వండుకుంటే మంచిది. స్టీలు పాత్రలో వండుకుంటే మీరు దీన్ని ఎప్పటికప్పుడు కలియబెడుతూ అడుగంటకుండా చూసుకోండి. మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అన్నం స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం అన్నం చేతిలో తీసుకుని అది ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. ఇలా అందుకొర్రల అన్నం ఉడికింది అనుకుంటే ఆ అన్నాన్ని స్టవ్ మీద నుండి దింపేసుకోవచ్చు. మనకి అందుకొర్రల అన్నం రెడీ. మనం వరితో చేసుకునే అన్నంలో ఏవైతే కూరలు వేసుకుని తింటామో ఆ కూరలు అన్నీ కూడా ఈ అన్నంలో వేసుకుని తినవచ్చు. కానీ కొంచెం నెయ్యి వేసుకుని తినండి, టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ అందుకొర్రల అన్నం ట్రై చేసి ఎలా ఉందో ఈ క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.